టింగరేదవా, త్వరగా నొక్కి ఆ నంబర్లు. రజని వెంటనే ఆ నంబర్లు నొక్కగానే క్లిక్మంటూ సూట్ కేస్ తెరుచుకుంది. లోపల సరికొత్త నోట్ల కట్టలు మేరుస్తూ కనిపించాయి. అది చూసి అత్తాకోడళ్ల కళ్లలో అమరాపల్లి చెరువులాంటి ఆనందం ఊరింది. అబ్బా, లక్ష్మీదేవి ఎలా మెరిసిపోతుందో చూడండత్తయ్య. చాలు చాలు, చూసింది చాలు గాని నోట్లోంచి ఉమ్మిపడేలా ఉంది. నోర్ముయ్, త్వరగా ఆ కట్టలు తీసి నీ నడుము చుట్టూ దాచుకో. పద వెళ్దాం. రజని ఆ నోట్ల కట్టలన్నీ తీసుకున్నది. ఇద్దరూ కలిసి రూమ్ దాటి హాల్లోకి వచ్చేసరికి రజని నడుము చుట్టూ నోట్ల కట్టలు ఉండడం వల్ల దయ్యంలా లావుగా నడుస్తోంది. అంతలో లక్ష్మీ కాళ్ళు హాల్లో ఉన్న ఒక పాత స్టీల్ గిన్నెకి తగిలి టపటపమంటూ శబ్దం వచ్చింది. ఆ శబ్దానికి సురేష్ రూంలోనుంచి ఎవరది అని గట్టిగా అరుస్తూ లేచాడు. అత్తయ్య, ఎంత పనిచేశావు! మీ అబ్బాయి లేచేశాడు. ఇప్పుడు మనం దొరికిపోతాం. అసలు కంగారు పడకు, నేను చెప్పినట్లు చెయ్యి. యాక్టింగ్ స్టార్ట్ చెయ్యి. సురేష్ లైట్ ఆన్ చేసి హాల్లోకి వచ్చేసరికి లక్ష్మి కళ్ళు మూసుకొని రజనీ చేతులు పట్టుకుని నడుపుతోంది. రజనీ కూడా కళ్ళు మూసుకొని ఏదేదో పలవరిస్తోంది. ఏంటిది? అర్ధరాత్రి పూట మీరిద్దరూ కళ్ళు మూసుకొని హాల్లో ఏం చేస్తున్నారు? అబ్బా, గట్టిగా అరవకురా సురేష్. నీ పెళ్ళానికి రాత్రిపూట సోమ్నాంబులిజం అనే నిద్రలో నడిచే జబ్బుందంట. ఇప్పుడే తెలిసింది. నిద్రలోనే లేచి ఏదేదో వణుకుతూ నడుస్తోంది. పాపం ఒంటరిగా వెళ్తే ఎక్కడ పడిపోతుందోనని నేను కూడా తోడుగా నడుస్తున్నా. నిద్రలో నడవడమా? మరి నడుము చుట్టూ అంతలావుగా ఏంటో ఉన్నాయి? ఏమండీ, మీ పాతకాలపు బడ్జెట్ అంతా నా నడుముకే చుట్టుకుంది. రేపు పాలవాడికి నేనే డబ్బులిస్తాను. కరెంటు బిల్లు నేనే కడతాను. నన్ను నిద్రపోనివ్వండి బాస్. అత్తాకోడళ్ళు ఇద్దరూ తమ గదిలోకి వచ్చి తలుపులు వేసుకుని బెడ్ మీద పడి నవ్వు ఆపుకోలేక దిండ్లు మొహానికి అడ్డుపెట్టుకుని నవ్వసాగారు. అత్తయ్య, మీ అబ్బాయి బడ్జెట్ పద్మనాభం మాత్రమే కాదు, పెద్ద టింకర పద్మనాభం కూడా. మన యాక్టింగ్ చూసి ఎలా నమ్మాడో చూసారా? నా పెంపకం మరి. వాడు నా కొడుకైతే నువ్వు నా కోడలివి. ఈ దొంగతనంలో మనం సక్సెస్ అయ్యాం. రేపటి నుంచి ఈ డబ్బుతో మన ఇష్టం వచ్చినట్టు షాపింగ్ చేద్దాం. అలా అత్తాకోడళ్ళు ఇద్దరూ కలిసి సురేష్ జీతం డబ్బులు కొట్టేసి తమ ప్లాన్ సక్సెస్ అయినందుకు ఎంతో సంతోషంగా నిద్రపోయారు. మరుసటి రోజు ఉదయం 8 దాటాక ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. నిద్రలేచిన సురేష్ హాల్లోకి వచ్చి చూస్తే ఇల్లంతా ఖాళీగా కనిపించింది. వంటగదిలో కాఫీ లేదు, స్టవ్ వెలిగించలేదు. బెడ్రూంలో చూస్తే అమ్మ లేదు.